వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో రియల్ ఎస్టేట్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? సో మామూలుగా అయితే హైదరాబాద్లో ఎప్పుడు చూసినా వెస్ట్ సిటీ, సో అక్కడైతే చాలా లగ్జరీ లైఫ్ ఉంటుంది, లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటాము. అక్కడ చాలా వరకు ఇన్వెస్ట్ పెట్టడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు ఈస్ట్ సిటీ గురించి మనకి వార్తలు వస్తున్నాయి. చాలా వరకు ఈస్ట్ సిటీలో ఎక్కడ పెడితే లాభం అండ్ ఎక్కడ పెడితే మనకి రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయల లాభం ఎక్కడ వస్తుంది. సో ఈస్ట్ సిటీ గురించి మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. సో ఈ అంశాన్ని మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే ఇందాక నేను చెప్పినట్టు వెస్ట్ సిటీ డెవలప్ అయింది. అక్కడ చాలా వరకు అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ లైఫ్ అందరిది బాగానే ఉంది. కాకపోతే ఈస్ట్ సైడ్ కూడా పెట్టాలి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ రూపాయి పెడితే 100 రూపాయలు లాభం వచ్చేలాగా ఏ ఏరియాలో ఉంది, అసలు ఏంటి? చాలా వరకు ఈస్ట్ అయితే డెవలప్ అయింది, చాలా తక్కువ అని మీరే చెప్పారు కొన్ని సందర్భాలలో. మరి ఇప్పుడు ఈస్ట్ డెవలప్ అవుతుందా లేదా? పెద్ద పెద్ద క్వశ్చన్లు చిన్న చిన్న టైంలో చెప్పమంటారండి. దీనికి గంట సేపు ఆన్సర్ మాట్లాడాలి. మీరు 10 నిమిషాలు 8 నిమిషాలు ఇస్తారు సార్. అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్గా మీరు చెప్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను సార్. నేను నీ ప్రశ్న ఆన్సర్ చేసే ముందు ఒక సామెత చెప్తా. సామెత కాదు, ఒక కోట్. ఏంటంటే, నేను ఏజెంట్స్కి, బిల్డర్ తాలూకు దగ్గర పనిచేసే సేల్స్ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తాను. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించడానికి వస్తారు. మీరు రాలేదు, మీ దురదృష్టం అది. ఓకే, వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంటే, రియల్ ఎస్టేట్లో రాణించాలి అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. కానీ మీరు రూపాయి 100 రూపాయలు ఇవ్వడానికి అత్యాశ అవుతుంది. అంటే ఏదైనా బ్యాంకుకి అన్నం వేస్తే అవుతుంది, అట్లా అలా అవుతుంది. రూపాయి 100 రూపాయలు ఎట్లా అవుతుంది? భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా వరకు ఏంటంటే కోటీశ్వరులు అయిన వాళ్ళు మనం చూసాం కదా. కోటేశ్వరుడు అది కాదు, బ్యాంకులో ఒక FD ఒక 1 yearకి వేసుకుంటే 7% వస్తుంది. నువ్వు రూపాయికి 100 రూపాయలు అంటే ఎక్కడికి వెళ్తున్నావు? రూపాయి పెడితే మనకు వచ్చేది ఎంత? 7 పైసలు. 100 పైసల్లో అంటే 1,00,000 కోటి రూపాయలు పెడితే 7 లక్షలు వస్తుంది. నువ్వేమంటున్నావు? కోటిని 100 కోట్లు అవుతుంది అని అడుగుతున్నావు. సో అది కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి మీరు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి సూటుగా సమాధానం చెప్పలేను నేను, ఎందుకంటే పాలసీ గవర్నమెంట్తో డిసైడ్ ఉంది. అయితే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్ అనే పాలసీ మనకి డిసైడ్ చేయడం జరిగింది. అయితే పాలసీలు థియరిటికల్ స్టేట్మెంట్ ఎవరైనా చెప్తారు, దాన్ని అమలుపరచడం KTR గారు కూడా ఈస్ట్ డెవలప్ చేస్తామని ఎప్పుడో నాకు గుర్తుంది చెప్పారు. బట్ రియల్గా అది జరగలేదు. రియల్ రంగంలో అసలు రియల్గా జరగలేదు. అయితే ఎవరైనా 8 నుండి 10 సంవత్సరాల వరకు డిస్టర్బ్ చేయకుండా హోల్డింగ్ కెపాసిటీ అంటారు రియల్ ఎస్టేట్లో. అంటే మనం పెట్టుబడి పెట్టి దాని గురించి రిటర్న్స్ ఆశించకుండా 10 సంవత్సరాలు ఓపుకుంటే కనుక అప్పుడు ఈస్ట్ జోన్లో పెట్టుకోవాలి. నాకున్న ఒపీనియన్, ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ ద్వారా గవర్నమెంట్ అనేది ఒక ప్రణాళికలో పెట్టింది. లుక్ ఈస్ట్ అనే పాలసీలో ఈస్ట్ జోన్ కూడా విజయవాడ హైవే కానీ వరంగల్ హైవే కానీ డెవలప్ కావాలని మంచి ఉద్దేశం. కానీ దానికి ప్రణాళిక సిద్ధం చేసి, ప్లానింగ్ చేసి, మెట్రో ఎక్కడ రావాలి, రోడ్ కనెక్ట్ ఎట్లా రావాలి, ఇండస్ట్రీ ఎక్కడ రావాలి, స్పోర్ట్స్ సిటీ ఎక్కడ రావాలి, హెల్త్ సిటీ ఎక్కడ రావాలి, సెటిలైట్ టౌన్షిప్ ఎక్కడ, ఇవన్నీ డిసైడ్ చేయడానికి చాలా లాంగ్ టర్మ్ పడుతుంది. సో థియరిటికల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఉద్దేశం తెలియపరిచారు గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న కొత్త గవర్నమెంట్. అయితే దీన్ని అమల్లోకి తేడానికి డెఫినెట్గా విల్ టేక్ సైజబుల్ టైం. అంటే వాళ్ళు ప్రణాళిక వేయాలి, క్యాబినెట్ రివ్యూ చేయాలి, ఆమోదం తెలపాలి, టెండర్లు పిలవాలి, బడ్జెట్ శాంక్షన్ చేయాలి, ఫండ్స్ రిలీజ్ చేయాలి, వర్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇంత స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి డెఫినెట్గా టైం పడుతుంది. అది 3 సంవత్సరాలు పడుతుందా, 4, డెఫినెట్గా 5 సంవత్సరాలు అయితే పడుతుంది. నాకు తెలుసు, అందులో ఎటువంటి సందేహం లేదు. 5 నుండి 10 సంవత్సరాలు 7కి వస్తుందా 8కి వస్తుందా, టూ ఎర్లీ టు టెల్. ఒక మనం ఉద్దేశం ఉండాలి. రెండోది, ఈస్ట్ సిటీలో ఇప్పుడు రేట్లు చాలా తక్కువ కంపేర్ టు వెస్ట్ జోన్. కనుక ఈస్ట్ జోన్ చాలా తక్కువ దొరుకుతాయి రేట్స్. అది మీకు అడ్వాంటేజ్. అంటే వెస్ట్ జోన్లో 20,000 పెట్టుకొనుకుంటే అక్కడ 6,000, 10,000 కూడా ల్యాండ్స్ దొరుకుతున్నాయి. డబల్ ది సైజ్. అప్పుడు ఇక్కడ 300 గజాలు వస్తే అక్కడ 600, 700 గజాలు వచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయి. సో అంత వెయిట్ చేసే టైం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ వెస్ట్ జోన్లో ఎట్లా ఉందంటే, మీరు ముంబై హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, షాబాద్ కానీ, వికారాబాద్ సైడ్ కానీ మీరు చూసుకుంటే సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, 5 నుండి 6 సంవత్సరాలు రెట్టింపు, 100% రెట్టింపు అవుతుంది. 10 సంవత్సరాల్లో 4.5 to 5 times అవుతుంది. అంటే మీరు ₹1 కోటి పెడితే 10 సంవత్సరాల్లో 5 కోట్లు అయ్యే దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ సార్ ఇప్పుడు
ఇప్పుడు ఏదైతే ఈస్ట్ సిటీ ఉందో మీరు చెప్పారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టయితే ఉప్పల్ ఇదంతా ఈస్ట్ సిటీ కిందికి వస్తుందని అన్నారు. అంటే ఈస్ట్ సిటీలో ఇప్పుడు డెవలప్ అవ్వాలి అంటే ఇలాంటివి మార్పులు చెందుతా అటు సైడ్ ఆ భూమికి రేట్ పెరిగే అవకాశం ఉందంటారు. సింపుల్, మా వెస్ట్ జోన్లో ఏమున్నా ఈస్ట్ జోన్లో ఉండాలి, అంతే కదా. వెస్ట్ జోన్లో ఏమున్నాయి మీకు? ఎక్కువ ఐటీ మనకి సంబంధించి ఐటీ ఇండస్ట్రీ. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కంపేర్ టు ఈస్ట్. వెస్ట్ జోన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ గుడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్డు కనెక్టివిటీ, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, ఓఆర్ఆర్ ట్రాఫిక్ని ఎంత తగ్గిస్తుంది. ఓఆర్ఆర్ చుట్టూ ఉంది, బట్ వెస్ట్ జోన్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అట్లనే ఫండింగ్, డబ్బులు పెట్టడానికి బయట కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ఇతర దేశాల నుండి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కానీ ఈస్ట్ వైపు చూడట్లేదు, వెస్ట్ వైపు చూస్తుంది. వాళ్ళు కూడా తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలి. ఫండింగ్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్తో సరౌండింగ్ అదర్ డెవలప్మెంట్స్. సో ఇవన్నీ కూడా వెస్ట్ జోన్లో పుష్కలంగా అవుతున్నాయి, అవబోతున్నాయి. మంచి ఫాస్ట్ దూకుడు రేట్లో వెళ్తున్నాయి. కేసీఆర్ గారు వచ్చిన ఫస్ట్ టర్మ్ కంటే సెకండ్ టర్మ్కి చాలా తేడా వచ్చింది, అంతకుముందు వేరే ఉంది. సో అందుకని ఎన్నోసార్లు చెప్పి కేసీఆర్ గారు అంటే ఓట్లు చూసుకుంటే కనుక మీరు సిటీలో అన్ని ఓట్లు వచ్చాయి. అవును సార్, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు, కానీ అవుట్ సైడ్ ఎవ్వరు ఒక్క సీట్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ సీట్. క్లియర్ డెఫినేషన్ ఏంటంటే మనం ఇక్కడ డెవలప్ చేస్తుంటే అక్కడ డెవలప్ చేయలేదు. సిటీలో ఉన్న వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంతో చాలా హ్యాపీగా ఉన్నారనేది ఒక నిదర్శనం. అంటే 10 రూపాయలు మీరు అన్నట్టు 100 రూపాయలు అయింది 10 సంవత్సరాల్లో. అది ట్రమండస్ గ్రోత్, ఆల్ ఓవర్ వరల్డ్లో రికగ్నైజ్ అయ్యాం. కానీ ఈస్ట్ జోన్ అది జరగలేదు. ఈస్ట్ జోన్లో ఏముందని జరుగుతుంది? ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఉంది, ఓఆర్ఆర్ ఉంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, కన్నా మెడిటేషన్ సెంటర్ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, చందనవల్లి, సీతారాంపూర్, పొలేపల్లి, సజ్జు, మేఘాగూడ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అటు మొబిలిటీ వ్యాలీ, ఎస్సీజెడ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఈ ఏరియాకి వచ్చినంత ప్రాధాన్యత అక్కడ ఇవ్వలేదనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇస్తారు. ఎంతో ఏ టైంలో ఇస్తారు, ఎప్పుడు అవుతుంది నేను ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. ఫ్యూచర్లో మాత్రం వాళ్ళు పెట్టుకుంటే డెఫినెట్గా గ్రోత్ అనేది ఉంటుంది. బట్ దే హావ్ టు వెయిట్ ఫర్ 8 to 10 years. నాకున్న ఇన్నర్ సర్కిల్ ఈస్ట్లో పెట్టుకుంటే 10 సంవత్సరాలు ఆగవలసిందే. 8 to 10 years. కానీ ఒకవేళ అంటే లైక్ మీరు చెప్పినట్టు ఇప్పుడు తక్కువ రేట్లో వస్తుంది, ఇప్పుడు తీసుకుని పెట్టుకుంటే మాత్రం మీరు అన్నట్టు ఒక 10 years తర్వాత డబుల్ రేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. డబుల్ కాదు, ఎక్కువ అవుతుంది. బట్ 10 years పెద్ద అనూహ్యమైన మార్పులు ఎలక్షన్ వచ్చినట్టు రావు. అంత ఇమీడియట్ జంప్స్ అనేది రాదు. రిటర్న్స్ అనేది కొద్దిగా టైం పట్టి 5th year తర్వాత 6th year తర్వాత ఒకసారి పేపర్ మీద ఉన్నవి కాస్త ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే కళ ప్లానింగ్ ఏదైతే ఉందో, స్పోర్ట్స్ సిటీ కానీ, ఎస్సీజెడ్ కానీ, శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.